హాయ్ గైస్. ఇప్పుడు నేనైతే మీ ముందుకు ఒక గేమ్ తీసుకొని వచ్చాను. గేమ్ అనగా మనం ఆడేది కాదు. జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్‌లో చెస్ గేమ్ నేర్చుకునే వాళ్ళకి ఎలా ఆడాలి? ఎలా కాయిన్స్ పెట్టుకోవాలి? ఏమేం కాయిన్స్ ఉంటాయి? చెస్ బోర్డ్ లోపల ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను మన వీడియోలో చూపిచ్చేస్తాను. ఇప్పుడు బోర్డ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వైట్స్. ఇక్కడ చూసుకున్నాం కదా వైట్స్. అదే విధంగా ఇంకొక వైపు బ్లాక్. బ్లాకు, వైటు అన్నది నేను తర్వాత మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. అసలు చెస్ బోర్డ్‌లో బేసిక్‌గా మనం తెలుసుకోవాల్సింది చెస్‌లో మొత్తము 8 గళ్ళు ఉంటాయి. అది మనకెలా తెలుస్తుంది? ఇటు సైడ్ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 బాక్సెస్ ఉంటాయి. అలాగే ఇటు 8 ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఇటు కూడా 8 ఉంటాయి. మొత్తం చెస్ బోర్డ్‌లో మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి? అంటే టోటల్‌గా ఒకవైపు 16 మరొక వైపు 16. అంటే తెలుపు తెలుపు రంగు ఉన్నటువంటి కాయిన్స్ ఏమో 16 ఉంటాయి. నలుపు రంగు ఉన్నటువంటి కాయిన్స్ 16 ఉంటాయి టోటల్‌గా. అంటే 16, 16 మొత్తం 32. 32 పేర్చుకున్నాక మనకి చెస్ బోర్డ్‌లో ఇంకా ఎన్ని మిగులుతాయి అంటే ఈ 4 గళ్ళు ఇటు 2 పోగా మధ్యలో మనకు కేవలం మిగిలేది 4 గళ్ళు. 4 గళ్ళు మిగిలితే ఈ 4 గళ్ళల్లో అంటే 32 బాక్సెస్ మిగులుతాయి. ఈ 32 బాక్సుల్లో మనం రాజుకి చెక్‌మేట్ చేయాలి. ఎలా చెక్‌మేట్ చేయాలి? ఈ వివరాలన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో నేను ఇంకొక వ్యక్తితో ఆడి అవన్నీ కూడా ఎలా చెక్‌మేట్ చేయాలి? ఈ 32 గళ్ళల్లోనే ఎలా గేమ్ అంతా ఆడాలి? అనేటువంటిది చూపిస్తాను. ఇప్పుడైతే ముందు బేసిక్‌గా మనము అసలు స్టెప్స్ ఎలా వేయాలి? స్టెప్స్ ఏమిటి? అన్నటువంటి విషయాన్ని మనము చూసేసుకుందాం. ఇప్పుడు చెస్ కాయిన్స్ దగ్గరికి వెళ్తే మనకి ఈ విధంగా చెస్ బోర్డ్ మనకైతే బయట దొరుకుతాయి. ఆన్‌లైనే కాదు. ఈ విధంగా స్టార్టింగ్ కాబట్టి నేను ఇలాంటి కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము వీటిని తీసేసి అసలు వైట్స్, బ్లాక్స్ పెట్టి నేను మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ విధముగా చెస్ కాయిన్స్‌ని పేర్చాను. వీటి బేసిక్ స్టెప్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. నేనైతే ఇప్పుడు చెస్ బోర్డ్‌లో కాయిన్స్‌ని అయితే పేర్చుకున్నాను. వైట్స్, బ్లాక్ పెట్టుకున్నాను. అయితే దీంట్లో మనందరికీ కూడా తెలియాల్సింది ఫస్ట్ గుర్రం హార్స్. బట్టుడి కంటే ముందుగా నేనైతే అందరికీ గుర్రం గురించే చెప్తాను. నేను ఆల్రెడీ ఒకళ్ళకి ట్రైనింగ్ అయితే ఇచ్చాను. గుర్రము మనకి ఎలా స్టెప్ వేస్తుంది అంటే ఎల్ షేప్. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి. 1, 2, 3, 4 ఎల్ షేప్ అనమాట. అంటే ఏవైనా 4 గళ్ళు మాత్రమే గుర్రం స్టెప్ వేయగలదు. అలాగే సిపాయి భటుడు అనేవాడు ఎలా వేస్తాడు? ఇప్పుడు గుర్రాన్ని మనం వెనక్కేసుకుందాము. భటుడు స్టార్టింగ్ 2 స్టెప్స్ వేస్తాడు. అదే విధముగా ఇక్కడికి 2 స్టెప్స్ వేసిన తర్వాత సింగిల్‌గా 1 స్టెప్పే వేస్తాడు. ఆపోజిట్‌లో ఒకవేళ బ్లాక్ కాయిన్ అడ్డుంటే ఇక్కడికి భటుడు ఇలా ఆగిపోతాడు. పక్కకి స్టెప్ వేయడానికైతే ఉండదు. అదే ఈ బ్లాక్ కాయిన్ ఆపోజిట్‌లో ఇలా క్రాస్‌లో ఉంటే దీన్ని ఇలా చంపి మనం ఎదరకైతే వెళ్ళొచ్చు. అయితే సిపాయిని 2 స్టెప్‌లే వేయాలా స్టార్టింగ్‌లో? ఒక స్టెప్ కూడా వేయొచ్చా? అంటే మనకి నచ్చిన విధంగా స్టెప్ అనేది మనం మూవ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ కాయిన్స్‌ని కొన్ని మూవ్ చేసుకుందాం. వైట్‌లో నేను కొన్ని మూవ్ చేశాను. కొన్ని మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ కాయిన్స్‌ని మనము చూసుకుందాం. బేసిక్ కాయిన్స్ అంటే ఈ వెనకాల ఉన్నటువంటి ఇది. గుర్రానికి ఒకవేళ ఇక్కడ సిపాయి అడ్డుంది, గుర్రం వెళ్ళొచ్చా అంటే గుర్రం ఏవి అడ్డున్నా సరే గుర్రం అయితే స్టెప్ అయితే వేసేయగలదు. గుర్రకి చెక్‌మేట్ అనేది చాలా కష్టం. అందుకని గుర్రం ఎల్ షేప్ అని చెప్పుకున్నాం కదా! నేను గుర్రాన్ని ఎల్ షేప్‌లో పెట్టాను. ఇప్పుడు మెయిన్ మనకు తెలియాల్సింది మంత్రి. మంత్రి అనేవాడు ఎలా అయినా సరే అడ్డు లేనంత దూరం ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రాస్ వైట్స్ ఉన్నాయి. వైట్ గళ్ళల్లో ఇంత దూరం వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఇదే మంత్రి ఇక్కడ బ్లాక్‌లో ఉందనుకుందాం. బ్లాక్‌లో ఉన్న వరకు ఎంత దూరమైనా వెళ్తుంది. ఇంకొకటి ఎటైనా సరే మూవ్ అవుతుంది. ఆల్ స్టెప్స్ మూవ్ అవ్వగలిగేది ఒక్క మంత్రి. ఆల్ ఇన్ వన్ సైడ్స్. ఒక్క గుర్రం స్టెప్ మాత్రమే మంత్రి వెయ్యదు. అంటే ఎల్ ఎల్ షేప్‌లో మాత్రమే మంత్రి వెళ్ళలేదు గానీ మిగతా మూవ్స్ అన్నీ కూడా మంత్రి వేయగలడు. సరే, మంత్రిని పక్కన పెడదాం. మంత్రిని పక్కన పెట్టిన తర్వాత రాజు ఎన్ని స్టెప్పులు వేయగలడు?
అంటే ఓన్లీ వన్ ఎటైనా సరే ఒక్క స్టెప్పే వేయగలడు, అంతకు మించి రాజు స్టెప్ అనేది వేయలేడు. నెక్స్ట్ వైట్ శకటం. నాకు కొంచెం ఇంగ్లీష్ కొంచెం వీక్ కదండి, అందుకని నేను అన్ని తెలుగులోనే చెప్తున్నాను, ఎవరేమనుకోవద్దు. నెక్స్ట్ శకటం. శకటం అంటే ఒంటె. ఈ ఒంటె ఎన్ని స్టెప్పులు వేయగలదు, ఎటు వెళ్ళగలదు అంటే ఓన్లీ ఇది నేను తీసుకుంది ఇప్పుడు వైట్ వంటె. వైట్ అంటే వైట్ గళ్ళలో ఉన్నటువంటి దాన్ని మనం వైట్ వంటె అంటాము, తెలుపు గళ్ళలోది. అలాగే అదే వంటి ఇంకోటి ఉంటుంది, అది నలుపు గళ్ళలో ఉంటుంది. ఇది కేవలం నలుపు గళ్ళు మాత్రమే వెళ్తుంది. అదే విధముగా ఈ తెలుపు గళ్ళలో ఉన్నటువంటి వంటె సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆపోజిట్ కాయిన్స్ లో కూడా అదే విధంగా మనకి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్, అదే విధంగా ఉంటాయి. అలా అని మళ్ళీ అన్నిటికీ కూడా అలా ఉండదు. ఇక్కడ గుర్రాలు బ్లాక్ లో ఉన్నాయి కదండి, ఒకటి బ్లాక్ లో ఒకటి వైట్ లో ఉంది కదండి, అవి కూడా అలాగే వెళ్తాయా? అలా వెళ్ళవు. ఏనుగులు అలాగే వెళ్తాయా? అలా వెళ్ళవు. ఏ స్టెప్ ఆ స్టెప్పే ఉంటుంది. నెక్స్ట్ ఒంటె. ఒంటె క్రాస్ మాత్రమే వెళ్తుంది, స్ట్రైట్ గా వెళ్ళదు, పక్కకి వెళ్ళదు, ఇంకా ఎటు కూడాను వెళ్ళదు. కేవలం తనకి అడ్డు లేనంత దూరం ఇవన్నీ క్రాస్ గా మాత్రమే మూవ్ అవుతుంది. మనకి ఈ విధంగా చూసుకుంటే క్రాస్ గా మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా బ్లాక్ గళ్ళలో ఉన్నటువంటి బ్లాక్ శకటం. ఇది కేవలం బ్లాక్ గళ్ళు మాత్రమే మూవ్ అవుతుంది. మనం చూసుకుంటే బ్లాక్ గడి మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు మిగిలి ఉన్నటువంటివి ఏనుగులు. ఏనుగులు ఎటు వెళ్తాయి అంటే ఇప్పుడు ఏనుగుకి మూవ్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తాను. ఏనుగు ఒక స్టెప్ ఏదైతే అడ్డు లేకుండా ఉంటుందో అది పక్కకి మాత్రమే ఏనుగులు జరుగుతాయి. ఏనుగు ఎంత పక్కకైనా అడ్డు లేనంత దూరం ఏ గళ్ళు అయినా ఏనుగు ఆగుతుంది. ఏ ఆపోజిట్ అయినా సరే, ఇటైనా సరే ఏనుగు మాత్రమే వెళ్తుంది. ఏనుగుకి క్రాస్ వెళ్ళటం కానివ్వండి, ఎల్ షేప్ వెళ్ళటం కానివ్వండి ఏమీ ఉండదు. ఒక ఎల్ షేప్ లో ఉన్నటువంటి చెస్ బోర్డ్ కాయిన్స్ మొత్తంలో కూడా కేవలం వెళ్ళేది గుర్రాలు మాత్రమే ఎల్ షేప్ లో వెళ్తాయి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. గుర్రం ఒక్కటి ఉంటే రాజుని చెక్మెంట్ చేసేయచ్చు. మంత్రి అక్కర్లేదు, ఏనుగు అక్కర్లేదు. చెస్ బోర్డ్ లో ఉన్నటువంటి కాయిన్స్ మొత్తం లేకపోయినా గుర్రంతో రాజుని ఆడించచ్చు. అది చెస్ బోర్డ్ లో ఉన్నటువంటి ప్లస్. అసలు వీటన్నిటికంటే ముందుగా బేసిక్ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే స్టార్టింగ్ బ్లాక్ వేయాలా, వైట్ వేయాలా స్టెప్ అనే విషయానికి వస్తే, స్టార్టింగ్ స్టెప్ ఎప్పుడైనా సరే తెలుపు తెలుపు కాయిన్స్కి మాత్రమే స్టార్టింగ్ స్టెప్ ఉంటుంది, తర్వాత నలుపు కాయిన్స్ వాళ్ళు ఉంటుంది. ఇది ఒక మైండ్ గేమ్. ఈ యొక్క చెస్ వస్తే లైఫ్ని మనం నెగ్గగలుగుతాము. లైఫ్లో మనం నెగ్గాలి అన్న, బిజినెస్లో కొత్తగా స్టార్టింగ్ బిజినెస్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్లో పైకి రావాలి అన్న చెస్ గేమ్ ఒక్కటి వస్తే సరిపోతుంది. చెస్ గేమ్ వస్తే ఖచ్చితంగా మనము బిజినెస్లో తప్పకుండా నంబర్ 1గా అవుతాము. ఎందుకంటే చెస్ గేమ్ అంత మైండ్ గేమ్. బిజినెస్ చేయాలి అంటే మైండ్ ఎక్కువగా పెట్టాలి, చెస్ ఆడాలి అంటే మెదడు ఎక్కువగా వాడాలి. అందుచేత చెస్ గేమ్ని నేను ఈ విధముగా చెప్పడం అయితే జరిగింది. నేను ఈ చెస్ గేమ్ ఎలా ఆడాలి అనేటువంటిది స్టార్టింగ్లో ఉన్నటువంటి పాపకి నేను చెస్ గేమ్ నేర్పడం అయితే జరిగింది. చిన్న పాపకి 6 years పాపకి అయితే నేను చెస్ బేసిక్స్ చెస్ అయితే నేర్పించాను. ఆ పాపతోనే నేను చెస్ గేమ్ ఆడి ఎలా ఆడాలి, ఎలా మూవ్ చేయాలి, ఏ ఏ కాయిన్స్ ఎలా వేయాలి అన్నది నేను అప్పుడు మీకు గేమ్ అంతా కూడా ఆపోజిట్ కాయిన్స్ అంటే నలుపు కాయిన్లు తెలుపు కాయిన్లు కలిపి గేమ్ ఎలా ఆడాలి, మనకి మిగిలి ఉన్నటువంటి 32 గళ్ళల్లో అన్నటువంటిది నేను మీకు ఆడి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈ బేసిక్ విషయాలు అయితే నచ్చాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకువస్తాను. బై ఫ్రెండ్స్.